సినిమా ఇప్పుడే చూసిన తండేల్ సినిమా పోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. నాగచైతన్యకి ఇంకో అట్టర్ ఫ్లాప్ పడ్డది, అదైపోయింది ఇదైపోయింది అని కొంతమంది నెగిటివ్ రివ్యూ చెప్పాలనుకుంటారు. కాదు భయ్య, సినిమా సూపర్ హిట్. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. పెళ్లి చేసుకున్న తర్వాత కంబ్యాక్ సినిమా భయ్య నాగచైతన్య గారికి. అందుకే చెప్పిన నేను సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్ అని. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది సినిమా. ఆ ఒక మంచి కన్నీటి గాథ భయ్య, ఒక రియల్ లైఫ్ స్టోరీ, శ్రీకాకుళంలో జరిగిన ఒక కన్నీటి గాథ, ఒక రాజు అనే ఒక వ్యక్తి యొక్క కన్నీటి గాథ అని ఒక సినిమా రూపంలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్న సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే మీకు కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఇలాంటి ఒక్క సినిమాని, మంచి సినిమాని తీసినందుకు గాను డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు ఎన్నో కావాలి, ఎన్నో సినిమాలు రావాలని కోరుకున్నా. ఆ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. డిఎస్పి గారు సార్ నిజంగా చెప్తున్నారు, ఏం దాగి మ్యూజిక్ కొట్టారు సార్. నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాని మీరు మిస్ అయితే వేస్ట్ భయ్య. నిజంగా సాయి పల్లవి గారు మరో లేడీ పవర్ స్టార్ భయ్య. ఈ సినిమాలో క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. ఆమె నవ్వుతుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉంటుంది భయ్య సీన్. ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ కాదు భయ్య, నిజంగా మంచి సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ బ్లాంక్ బాగుంటుంది, ఆ సాంగ్స్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, ఆ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది భయ్య సినిమాలో. ఏది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి రాదు, అన్నీ బాగున్నాయి. బట్ నెగిటివ్ చేయాలనుకుంటారు, ఎంత నెగిటివ్ చేసినా సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది. రేపటి నుంచి టికెట్లు దొరకవు, టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. నాకు ఫస్ట్ టైం నేను సినిమా చూసినప్పుడు అంటే ఎప్పుడు నేను ఫస్ట్ టైం రివ్యూస్ ఇస్తుంటే ఎంత ఎనర్జెటిక్గా ఒక ఎంతో ఇష్టంగా ఎంత ఇస్తా. కానీ ఫస్ట్ టైం నేను ఒక రివ్యూ చేయడం అనేది నేను ఫస్ట్ టైం ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నా. సినిమా చూస్తుంటే ఇక్కడ టచ్ చేసింది, హార్ట్ టచ్ అయిపోయింది. అంటే నేను లోపలికి నుంచి వచ్చేటప్పుడే నా సినిమా చూసిన దాకా ఓకే, బయటకు వచ్చేటప్పుడు గ్లాసెస్ పెట్టుకొని లోపల బాధపడ్డా, లోపల ఏడ్చుకున్నా. నేను ఎప్పుడు మీడియం కూడా చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. సినిమా ఒక లవ్ చేస్తే ఎలా చేయాలో నిజంగా చెప్తున్నా. రియల్గా లవ్ చేసిన వాళ్ళు ఎలా ఫీలింగ్స్ ఉంటుందో ఈ సినిమాలో చూపించిన డైరెక్టర్ కాదు. ముందుగా హ్యాట్సాప్. హీరోయిన్ అంటే అనమాట, నేను వచ్చినాక హర్ట్ చేసుకుంటాను నేను అంటే చూసినా, అది మాత్రం చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రతి ఒక్క లవర్స్కి సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది చాలా రోజుల తర్వాత పడ్డది. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం, ప్రతి ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉంటుంది. అంటే మనం చూసినప్పుడల్లా ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది. ప్రతి ఒక్క లవర్ మనం ఇలా ఉంటే బాగుంటుంది, ప్రతి ఒక్క లవర్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా నమ్మకం కలగాలి, మంచి ఒక నమ్మకం ఉండాలనేది చూపించిన డైరెక్టర్ గారు. మళ్ళీ ఇండియా నుంచి మన పాకిస్తాన్ బార్డర్ పోవడం, అదొక సీన్స్, అదొకటి బాగా పెట్టిర్రు. మళ్ళీ మన ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ బయటికి రావడము, మళ్ళీ ఒక నేను ఏం తప్పు చేసేయడం, తప్పు చేయకుండా బయటికి వచ్చినాం సార్ అంటే. మన ఇండియన్స్ కూడా బయటికి ఎలా వస్తారంటే ఎక్కడ పోయినా అమాయకత్వమే ఉంటారు. ఎక్కడ కూడా మనం ప్రౌడ్గా ఫ్రీ చేయం. పాకిస్తాన్లో పోయినా కూడా మన ఇండియన్స్ వాళ్ళు ఒక అమాయకత్వంతో ఉంటారు, కానీ అక్కడ కూడా దౌర్జన్యం చేయకుండా మళ్ళీ నిజాయితీగా బయటకు వస్తారు చూడు. దట్ ఈస్ ఇండియన్స్ అని ఒప్పుకోవచ్చు మనం. అది ఒక సినిమా కథ రాసిన వాళ్ళు మాత్రం చాలా బాగా రాశారు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ కానీ అలా ఒక డైలాగ్ ఉంటుంది. హీరో పిలుస్తాడు బుచ్చమ్మ అని. ఆ డైలాగ్ రాసిన వాళ్ళు మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఒక బుచ్చమ్మని పిలుచుకోవడం కొంతమంది, ప్రతి ఒక్కరు లవర్స్ ఒక్కొక్క నిక్ నేమ్ పిలుచుకుంటారు. అంటే లవ్ చేసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క లవర్స్కి గుర్తొస్తారు. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతిదీ బాగుంది, ఫుల్ ఎంజాయ్ ఉంది. నాగార్జున ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ ఈ సినిమా కాలర్ బ్లాక్ బస్టర్ సూపర్.